వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడైనటువంటి అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు త్వరలో విడిపోనున్నారని చెప్పి ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచ కుబేరుడు అయినటువంటి రిలయన్స్ ముఖ్య అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట 3 రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు దేశ విదేశాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందినటువంటి సెలబ్రిటీస్, అలాగే క్రీడాకారులంతా కూడా తరలి రావడం జరిగిందన్నమాట. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులుగా వచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా అంబానీ ఇంట పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి హీరోలు సైతం ఈ వివాహానికి హాజరు కావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 3 నెలలుగా ఈ వివాహ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా అట్టహాసంగా పూర్తి అయిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. అనంత్ అంబానీ పెళ్లి గురించి, ధరించినటువంటి దుస్తులతో సహా అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్లు అంటే 0.05% మాత్రమే. ఇది అంబానీ ఇంటికి చాలా చిన్న ఖర్చు. ఇదిలా ఉండగా అంబానీ ఇంట జరిగినటువంటి పెళ్లిపై పాకిస్తాన్ నటుడు తన రాక్షసత్వాన్ని వెళ్ళగక్కాడు. పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ అనంత్ అంబానీల పెళ్లి గురించి షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నప్పటికీ కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదంటూ ఓ పోస్టును షేర్ చేశాడు. దానికి తోడుగా అనంత్, రాధికల ఫోటోలను ఆ పోస్టుకు అటాచ్ చేశాడు. ఇది చూసినటువంటి నెటిజన్లు అర్సలన్ నజీర్పై మండిపడుతూ ఉన్నారు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని కామెంట్స్ చేస్తావేంటి అంటూ అతనిపై మండిపడుతూ ఉన్నారు. వాళ్ళు చిన్ననాటి ఫ్రెండ్స్, వారి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు, మధ్యలో నీకేంటి సమస్య అని అంటూ ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ చేసినటువంటి పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఓ న్యూస్ తెలుగు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.